చిన్న ప్రార్థన చేసుకున్నాను. మీ దయగల నామాన్ని తండ్రి మమ్మల్ని ప్రేమించి ఇష్టపడి దేవా ఈ గూగుల్ మీట్ లో మమ్మల్ని తండ్రి ఈ విధంగా సమకూర్చిన విధానం బట్టి మీకు ఏ మాటలు ఎవరిని ఆకర్షిస్తాయో మాకైతే తెలియదు తండ్రి. మీ పిల్లలుగా ఈ భూమి మీద ఉన్నంత కాలం తండ్రి మీ చిత్తాన్ని, ఇష్టాన్ని, మీ సంకల్పాన్ని నెరవేర్చలే తండ్రి. మా ఇచ్చిన గొప్ప చెప్పని ఉన్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుతూ చిన్న ప్రార్థన మాకన్న తండ్రి. ఆమేన్. ముందుగానండి ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన దేవాది దేవునికి నా వందనములు తెలియజేస్తూ తమ్ముళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాళ్ళరా ప్రతిఫలం ఆశిద్దామని అవండి ప్రతిఫలము ఆశించిన ఆతిథ్యం చూసినట్లయితే ఎవరిని కదిలించినా ఎవరి మనసులను మనం చూసినా ఏదో ఒకటి ఆశిస్తారు. ఏదో ఒకటి ఆశించే ఈరోజు చేయడంలో కానీ ప్రేమ చూపించడంలో కానీ ప్రతి విషయంలో ఏదో ఒకటి ఆశించే ఈరోజు మనుషులు ప్రేమిస్తుంటారు. మనకు తెలిసిన విషయమే. మన బంధువుల్లో కానివ్వండి, ఒక స్నేహితుల్లో కానివ్వండి, ఒక సోషల్ ఫీల్డ్ లో కానివ్వండి, ఎక్కడ చూసినా ఈరోజు మనిషి ఏదో ఒకటి ఆశించి చేస్తున్నారో లేదో చెప్పండి. ఒక్కసారి మనం ఆలోచించి ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఏదైనా చేస్తే మనకేమొస్తుంది, వాళ్ళకి ఏమైనా ఇస్తే మనకేమొస్తుంది, ఇలా ఆలోచించిన వారు ఎందరోనండి. అవునంటారా? ఎందరో. ప్రతి ఒక్కరు కూడా ఏమండి ఈరోజు చూడండి, ఒక బంధువర్గంలో మనం ఆలోచించినట్లయితే ఏదో ఒక కార్యక్రమం అనుకోండి, ఏదో ఒకటి మనం ఇస్తే రిటర్న్ వాళ్ళు మనకి ఇస్తారా, ఇస్తే ఇంత కాస్ట్లీ ఎంత ఆలోచిస్తారు. అంటే పెట్టే విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేది ఏంటా అని మనం ఆలోచిస్తే ఏదో ఒకటి వారి ద్వారా మనము ఇది ఇస్తే అది ఇస్తారేమోలే, ఈ విధంగా మనం చేస్తే, మనం ఇలా చేస్తే వాళ్ళు ఎంత ఇస్తారా, మనం ఇది ఈ రోజు ఇది పెట్టామనుకో వాళ్ళు ఇది పెడతారా మనకి తిరిగి. అంటే ఈ లోక రీతిగా మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించదందరూ కూడా ప్రతిఫలాన్ని ఆశించే చేస్తారు. అది ఏ విషయంలో, పెట్టే విషయంలో కావచ్చు, తినే విషయంలో కావచ్చు, ఇచ్చి పుచ్చుకోవడం విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కరు ఆలోచించేదంతా కూడా ప్రతిఫలాన్ని ఆశించి చేస్తారు. ఈ రోజు అండి మనకు అనుభవం లేదంటారా ఈ విషయంలో? ఏమండి ఎందుకు లేదండి, పుట్టింది మొదలుకొని ఇది ఇప్పుడు వరకు ఈ వయసు వరకు చూసిన ప్రేమలలో ఏదో ఒకటి ఆశించే ప్రేమిస్తారు. ఏదో ఒకటి పెట్టారంటే తిరిగి మనకు పెడతారనే ఆలోచిస్తారు. కానీ బైబిల్లో ఉన్నారండి ప్రేమని వాళ్ళారా, బైబిల్లో భక్తులు ఉన్నారు. వారి యొక్క ఆతిథ్యం ఆశించి, అందుకేనంటే ఎవరిని ఆతిథ్యము అనగానే అతిథి సత్కార్యము కూడా అని అంటాం. అంటే అతిథులకు చేసే ఒక సత్కార్యం అవునా. ఏమంటే ఈరోజు ఎవరో మన ఇంటికి వస్తున్నారు అనుకోండి, వచ్చిన తర్వాత ఏమని ఆలోచిస్తాం మనం? అమ్మ వీళ్ళు ఎందుకు వచ్చారో ఏమో, ఈ టైంలో రావాలా, ఈ టైంలో వస్తే మన పనులన్నీ మానుకొని కూర్చోవాలా? అతిథి విషయంలో మన సత్కార్యం ఎలా ఉంది? ప్రతిఫలాన్ని ఆశించేదా, ప్రతిఫలం ఆశించకుండా చేసేదా? అతిథులు మన ఇంటికి రాగానే మనం మన పనులన్నీ కూడా మానుకొని చక్కగా వాళ్ళు రాగానే రిసీవ్ చేసుకొని అన్నయ్య ఇప్పుడు వచ్చారా, అక్క ఇప్పుడు వచ్చారా, చెల్లి ఇప్పుడు వచ్చారని చూపించే ప్రేమ ఎలాంటిది? తనిగి చేస్తున్నాము ఆతిథ్యాన్ని, మనం తనగకుండా చేస్తున్నాం ఆతిథ్యము. అందుకే ఒక మాట చూడండి, బైబిల్ తీయండి అందరూ. 1 పేతురు 4:9. 1 పేతురు చదువుతారు ఎవరైనా? 1 పేతురు. నా వాయిస్ క్లారిటీగా ఉంది కదండి అన్నయ్య? నా వాయిస్ క్లారిటీ ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య. చదవండి అక్క ఎవరైనా. 1 పేతురు 4:9.
సనుక్కొనకుండా సనగకుండా ఒకనికి ఒకడు సనగకుండా ఆతిథ్యం చేయుడి. ఒకరికి ఒకడు ఈ మాట ఎందుకంటే రాయించాడు? సనగకుండా ఆతిథ్యం చేయుడే అనొచ్చు కదా. ఒకరికి ఒకడు అంటే ఒకరి పట్ల ఒకరు ఎలా చేయాలి ఆతిథ్యాన్ని అని అంటే సనగకుండా చేయాలి. ఏమండి, మన మనసులో ఏదో సనిగి ఏదో ఆలోచిస్తే అది చేసినట్టు అవుతుందా? ఎందుకు చెప్పారు దేవుడు మనతో ఈ మాట? ఒకరికి ఒకడు నొక్కి నొక్కి మరి చెప్పవలసిన పని ఏంటి అంటే ఒకరి పట్ల ఒకరు సనగకుండా చేయాలి అనా? చదవండి. ఒకరికి ఒకడు సనుక్కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యం చేయుడి. ఒకరికి ఒకడు ఎలా చేయాలి? అది చేసే ఆతిథ్యము ఎలా చేయాలి? సనగకుండా చేయాలి. చేసేవారుగా ఉన్నాం, ఉన్నామో మనం ఆలోచించుకోండి ఒకసారి. ఈరోజు మన ఇంటికి వచ్చాడు అనంటే ముందుగా పొరపాటున భర్త గనక భార్య పర్మిషన్ లేకుండా గనక ఎవరినైనా తీసుకొస్తే కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యే భర్తకి. ఎందుకని ఏమంటారు తెలుసా? కావండి, ఇంట్లో తప్ప చేయకుండా పొరపాటున ఏమైనా భర్త కొంచెం తెచ్చిపెట్టు అని చెప్పాడు అనుకోండి, అప్పుడు మట్టుకు ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత దారుణంగా ఉంటుంది పరిస్థితి ఆలోచించండి. అప్పుడు వరకు ఆ అతిథి ముందు గనక ఏమీ అనదు, తర్వాత ఉంటదండి భర్తకి మామూలుగా ఉండదు. మామూలుగా భర్త కౌంట్ డౌన్ ఉండదు. ఏమంటే చెప్పండి, ముందు మీరు తీసుకొచ్చే ముందు నా పర్మిషన్ తీసుకోవాలి, నన్ను అడగాలి, ఇంట్లో ఏముంది ఏం లేదని ముందుగా నాకు చెప్పాలి. అవునంటారా కాదంటారా? నిజం ప్రేమైన వాళ్ళారా, ఈ రోజు అందుకే అన్నాడు సనగకండి. ఏ విషయంలో మీరు సనగొద్దు. ఒకరికి ఒకడు సనగకుండా చేయండి ఆతిథ్యము అన్నాడు. అయితే ఆతిథ్యం చేయమన్నాడు, చేసే ఆతిథ్యం కూడా ఎలా ఉండాలో చెప్తున్నాడు ప్రేమైన వాళ్ళ. ఆదికాండం తీయండి ఒకసారి. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి ఎదుర్కొనుటకు. అవునండి, బైబిల్ ఎంత గొప్పది ప్రేమైన వాళ్ళరా. దేవుడు మన కోసమే రాయించాలనిపిస్తుందండి. ప్రతిదీ కూడా మనకు ఒక గుణపాఠం ప్రేమైన వాళ్ళరా. ఒక విషయం ఆలోచించండి, బైబిల్ చదవడం గొప్పతనం కాదు, చెప్పడం గొప్పతనం కాదు. ఏమండి, ప్రతి విషయాన్ని కూడా ఏమండి, ఎవరైనా ఏడుస్తూ ఉంటారండి, బాధలో ఉన్నప్పుడు మనం ఏడిస్తే ఎలా ఉంటది? స్పందించినట్టు ఉంటుందా? బైబిల్ చదువుతున్నప్పుడు మన మనసు స్పందించాలి. అలా చదివినప్పుడే ప్రతి వాకు కూడా మన గుండెల్లోకి దూసుకు వెళ్తుంది. మన గుండెల్లోకి దూసుకు వెళ్ళాలి అనంటే వాక్యాన్ని ఫీల్ అవుతూ చదవాలి. ఎలా చదవాలి? ఫీల్ అవుతూ మన వాక్యం చదవాలి. అవును, నిజంగా చూడండి, ఆ ఎండ వేళల్లో ఎవరైనా వస్తే మనం గుమ్మమైన దాటుతామండి. ఎండాకాలంలో ఇప్పుడు మామూలు ఎండ కాదు ప్రేమ, ఈ టైంలో ఎవరైనా వస్తే గుమ్మమైన దాటే పరిస్థితి ఉంటుందా? ఆ సింధూర వనంలో అండి, మమ్రే దగ్గర ఉన్న ఆ సింధూర వనం నుంచి ముగ్గురు మనుషులు వస్తున్నప్పుడు అబ్రహాము గారు ఎండ అది ఇదని ఏం ఆలోచించుకోలేండి, పరిగెత్తుకొని వెళ్ళానంటండి. మనం ఎవరైనా అతిథులు వస్తే ఆ విధంగా వెళ్తాం, రావడమే మనకు కష్టకరమైన పరిస్థితి, అవునా? ఆ టైంలో పరిగెత్తుకొని వెళ్ళడం చూడండి, ఎంత గొప్పవాడండి అబ్రహాము, ఎంత గొప్పవాడు చూడండి. మీకు ముందుకెళ్తే విషయం తెలుస్తుంది నిజంగా ఎలాంటి ఆతిథ్యం ఆయన చేసిన ఆతిథ్యం అని. ఎందుకంటే చూడండి, పరిగెత్తి నెట్టుకు వంగి, నీ కటాక్షం నా మీదనున్న
ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి, దయచేసి నన్ను దాటిపోకండి. ఇంత ఎండ వెళ్ళలో వచ్చారు కదా, మీరు కాస్త విషయం ఇదిగో మీకు కాస్త మంచి నీళ్లు తెస్తాను, కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి మనం ఎవరిగలమండి? మన ఇంటికి ఎవరైనా సంతోషించుట ఎవరికి అన్నాడు దేవుడు. అయితే ఈ రోజు ఎప్పుడు రాని నేను గూగుల్ మీట్ లో వచ్చానంటే ఈ రోజు ఈ మాట మనకు వినిపించాలి అనుకున్నాడు దేవుడు అని మనం అనుకోవాలి ప్రేమ వాళ్ళరా. అందుకే చెప్పిన ఒక మాట, ఎలా చదవాలి మనము? ఫీల్ అవుతూ చదవాలి, ఇది నాకే, నాలో ఏమైనా లోపదోషాలు ఉన్నాయేమో, అందుకే దేవుడు ఈ రోజు నాకు ఈ విధంగా ఈ మాటలు నాకు తండ్రి వినిపిస్తున్నాడు అన్న మనసు వాళ్ళ. అందుకే అంటున్నాడు చూడండి, బలపరుచుకునే తర్వాత నీవు చెప్పినట్లు చేయమనగా, అంటే బతుమాలుకుంటున్నారు అబ్రహం గారు. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు, అయ్యో ఇంకా అబ్రహం మనల్ని వదిలేలేదు, సరేలే అబ్రహం ఇంకా నువ్వు దయచేసి అంటున్నావు కనుక నువ్వు అంటున్నాడు, నువ్వు చెప్పినట్టు చేయమను. అబ్రహాము గుడారంలోనున్న శార ఎద్దుకు త్వరగా మాట ఎందుకు రాయించాడు తెలుసా? అందులో ఆసక్తి ఉంది ప్రేమను వాళ్ళరా. త్వరగా అన్న పదములో ఆసక్తి. ప్రేమికులను మనం ఎంత ఎదురు చూస్తున్నాం, అన్నయ్య ఎక్కడ వస్తున్నారు అంటాం, రాగానే కారు ఇక్కడ వస్తుంది అక్కడ వస్తుంది అని చెప్పేసి మనం ఏం చేస్తాం, ఎదురు చూస్తూ ఇంకా ఎక్కడో దూరం ఉంటే ఎదురు వెళ్ళిపోతుంటాం. త్వరగా అంటే అంత ప్రేమ అది, అంటే మనస్ఫూర్తిగా మనం ఆహ్వానించినట్టు తెలుసా ప్రేమ వాళ్ళది. అంటే త్వరగా అన్న విషయంలో ఆసక్తి కనిపిస్తుందండి. ఇప్పుడు ఎవరైనా పెద్దలు ఏదైనా చేస్తానులే అనంటే ఎలా ఉంటుంది చెప్పండి? చేస్తానులే అన్నట్టు ఎలా ఉంటుందా? ఐదారు చేస్తాను, అయిపోయింది అని చేస్తూ మాటల్లో ఎలా ఉంటుంది చెప్పండి? మాటల్లో ఆసక్తి ఎలా ఉంటుంది చెప్పండి? ఇవన్నీ కూడా అందుకే చూడండి, త్వరగా వెళ్ళి, అందుకే భార్య దగ్గరికి వెళ్తారండి అబ్రాహ్మ గారు. త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు ఏమండి, భార్య దగ్గరకు త్వరగా వెళ్ళడమే కాదు, 3 మానికల పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమంటే అది కూడా ఎప్పుడండి? ఏ టైం? చల్ల పూటనని రాయబడి ఉందా బైబిల్లో? చల్లని పూట అని రాయబడిందా? ఎండ వేళల్లో వచ్చారు అక్కడ. ఎండ వేళల్లో వచ్చిన వాళ్ళకు అంత ఎండలో రొట్టెలు చేయమంటే ఒకవేళ మనకే చెబితే ఎలా ఉంటుంది చెప్పండి? మన భర్త వచ్చి ఏమండి ఇలా చెయ్యి, మన వాళ్ళు వచ్చారు, ఒక 1/4 కేజీ పిండి పిసికి రొట్టె చేయమంటే ఇంత ఎండలో రొట్టెలు చేయాలా? రైస్ ఉంది కదా, కుక్కర్లో అన్నం పెట్టేస్తాను, కాస్త కూర వండేస్తానని ఎదురు సవాలు ఇస్తాం భర్తకి. అవునా కదా? ఎదురు సలహాలు ఇస్తామా లేదా? ఖచ్చితంగా ఇస్తాం ప్రేమను వల్ల. ఈ రోజు ఎంతో మంది అండి ఈ విధంగా చెప్పాము అని భర్త చెప్పాడంటే ఎందరో స్త్రీలు తిరగబడిన వాళ్ళు ఎందరో. నేనైతే చాలా మందిని చూశాను ప్రేమను వల్లరా. అయితే శారమ్మ గారు అలా చేయలేదు. 3 మానికలు అంటే ఎంత తెలుసండి? 5 కేజీల పిండి, 1/4 కేజీ పిండి పిసికే రొట్టెలు చేయలేని స్త్రీలు ఉన్నారు ఈ సమాజంలో తెలుసా మనకు? ఒక స్త్రీగా మనం ఎందుకంటే మన ఆవభావాలు, మన విషయాలన్నీ కూడా మనకు తెలుసు, మన క్యారెక్టర్ ఏంటో మనకు చక్కగా తెలుసు. పురుషుడు రాగానే, భర్త రాగానే ఆయన చెప్పిన మాటలకు ఎలా తిరగబడతాం, ఎలా లోబడతాం, ఎలా మాట్లాడతాం, సమస్తం మనకు తెలుసు అంటారా లేదంటారండి? తెలుసు ప్రేమని వాళ్ళారా. ఏమండి, ఎండ వేళలో భర్త వచ్చి 3 మానికలు అంటే 5 కేజీల పిండి పిసికి రొట్టెలు చేయమంటే ఎలా ఉంటది? ఒక్కసారి ఊహించుకోండి. ఒక స్త్రీలుగా ఎలా ఉంటుందండి? మామూలు సౌండ్ కాదండి, కిచెన్ లో గిన్నెల సౌండ్. ఎలా తెలుసా? అయిపోయింది, భర్తను కొట్టలేం కదా, అప్పుడు వెళ్ళామండి గ్లాసులు కుమ్మేస్తుంటాం, ప్లేట్లు ఇసిరేస్తుంటాం, ఇంకా ఇటువైపు ఉన్న ప్లేస్ లో ఉన్న ఏమండి మెటీరియల్స్ కూడా మరోవైపు షిఫ్ట్ అయిపోతుంటాయి. తర్వాత గిన్నెలన్నీ కూడా సొట్టలైపోతుంటాయి. ఎందుకు? అంత భయంకరంగా అంత ఎండలో వంట చేయాలా? ఏ పార్సల్ అన్నా తెప్పించవచ్చు కదా, లేదా కుక్కర్ లో రైస్ పెట్టేద్దాం కదా, ప్రత్యేకంగా రొట్టెలే చేయాలా అంటావా లేదా చెప్పండి? ఖచ్చితంగా ప్రియమైన వాళ్ళరా,
ఈ రోజు ఏ స్త్రీలు కూడా ఇలాంటి మనసత్వం కలిగి ఉన్నారంటే అది దైవత్వం కలిగిన మనసు ప్రేమను వలన. అందుకే చూడండి చెప్పాను ఏమన్నాడు, మూడు మానికల మెత్తన పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరి అబ్రాము పశువుల ఏమండి మందకు మళ్ళీ ఇక్కడ చూడండి మళ్ళీ పరిగెత్తాడు. అయిపోయింది. ఇక్కడ ఏం చేశాడు, భార్యకు చెప్పాడు. అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళి భార్యకు చెప్పి ఏమండి 3 మానికల పిండి పిసికి రొట్టెలు చేయమని చెప్పడం కాదు, చెప్పిన వెంటనే మళ్ళీ మంద దగ్గరకు పరిగెత్తాడంటండి. పరిగెత్తి చూడండి ఇక్కడ పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివాన్ని అప్పగించను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచను. ఇక్కడ కూడా చూడండి పనివాడు కూడా త్వరగా. అక్కడ ఏం జరిగింది, త్వరగా అనే మాట ఎందుకు రాయించాడో తెలుసా? ఎందుకండి ఒకరికి ఒకడు ఏం చేయాలి, సన్నగక చేయాలి ఆతిథ్యం. ఇది చూడండి. అందుకే చూడండి ఇక్కడ ఫస్ట్ ఏం చేశాడు, త్వరగా వెళ్ళాడు. అక్కడి నుంచి భార్యకు చెప్పాడు, భార్య నుంచి మన దగ్గరకు వెళ్ళాడు, మన దగ్గర ఏమండి అక్కడి నుంచి మళ్ళీ పనివాని దగ్గర కూడా త్వరగా చూడండి త్వరగా సిద్ధపరచను. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయించుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలుచుండను. వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడగగా ఏమంటే చూశారండి వాళ్ళు ఏమని, వారు చేసిన ఆతిథ్యము అతిథి సత్కార్యాన్ని చూసి ఏమండి మెచ్చుకున్నారు ప్రేమరా. అందుకేనండి మెచ్చుకొని ఏం చేశారో తెలుసా, నేను ఎక్కడున్నాను అంటే అడుగుతున్నారు, అబ్రాహాము నీ భార్య ఎక్కడుంది, అబ్రాహాం గారు మీ భార్య ఎక్కడ ఉన్నదని అడగడం. అతడు ఇదిగో గుడారములో ఉన్నదని చెప్పాను. ఏమండి ఎందుకు అడిగారండి ఆ మాటను, ఎందుకు అడగవలసి వచ్చింది? ఒక్కసారి ఆలోచించారా? ఏ రోజైనా మనం ఇన్నిసార్లు బైబిల్ చదివాం కదా, ఏ రోజైనా ఈ మైండ్ సెట్ ఈ థాట్ మనకు వచ్చిందా? ఎందుకండి అడగవలసి వచ్చింది? ఎందుకు అడిగారు వాళ్ళు ప్రత్యేకంగా? అక్కడ సంభాషణ చేసిందంతా కూడా అబ్రాహాము గారే, అవునా? అబ్రాహాము గారే అయ్యా రండయ్యా ఎండవేళలో వచ్చారు, కాస్త విశ్రాంతి తీసుకుందరు, కొంచెం నీళ్ళు తెస్తాను, ఆహారం తెస్తాను, ఈ మండు పిండల్లో మీరు వచ్చారు కదా, కాస్త కాళ్ళు గడుకోండి, విశ్రాంతి తీసుకోండి, కాస్త నేను ఆహారం తెస్తాను, మీరు ప్రాణాలను ఏమండి బలపరుచుకుందరని ఇవన్నీ సంభాషించింది ఎవరు? అబ్రహాము గారు. అవునా? అబ్రహాము గారు ఆతిథ్యాన్ని అంత చక్కగా చేసినప్పుడు ఇక్కడ ఏమని అడుగుతున్నారో తెలుసా, ఎక్కడుంది శారమ్మ, నీ భార్య ఎక్కడుంది అబ్రాము, నీ భార్య ఎక్కడున్నది అంటే ఆయన అన్నారు అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాడు. అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. ఏమండి ఈ పాయింట్ బాగా ఆలోచించుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ ఏమంటున్నాడు మునుపటికి ఏమవుతుంది అన్నాడు చూడండి, ఇంకోసారి చదవండి అన్నమాట. శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. ఏమండి మీరు ముందుగా చేసిన క్రియలన్నీ కూడా ఆ యొక్క మనసులో, ఆ యొక్క కార్యక్రమాలలో, ఆ యొక్క ఆతిథ్యములో ఏదైనా ఆశించారా? వీళ్ళు వచ్చారు, వీళ్ళకి ఏదైనా చేసి ఏదైనా అడుగుదాము అనే ఆలోచన వచ్చిందా? అప్పటికే వాళ్ళ స్టేజ్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క శారీరక స్థితి ఎలా ఉంది? యవ్వనులుగా ఉన్నారా? బలముతో ఉన్నారా? ఎలా ఉన్నారు వాళ్ళు? ఏమండి వృద్ధాప్య దశలో కదండి వాళ్ళు ఉన్నారు. వృద్ధాప్య దశలో కదా శారా గారు అబ్రాహాం గారు ఉన్నది. అలాంటప్పుడు మాకు పిల్లలే లేరు గనక ఏదైనా చేస్తే ప్రార్థించమని అడుగుదాము, ఏదైనా ఆశించి చేద్దామని అనుకున్నారు వీళ్ళు. ప్రతిఫలాన్ని ఆశించి ఆతిథ్యాన్ని ఇచ్చారా వాళ్ళు? ఈ రోజు మనం ఏమండి ఎవరికైనా మనం ఏదైనా చేస్తే వాళ్ళు ఏమైనా పెడతారా, వాళ్ళకి ఏమైనా ఇస్తే అన్న వాళ్ళు లేకపోలేదు. మనం విన్నాం కదండి మన ఇంట్లో పెద్దలు కూడా ఇది ఎందుకు పెడతారు, వాళ్ళు ఎప్పుడైనా ఏమైనా ఇచ్చారా నీకు, ఇంతెందుకు ఇస్తావు, ఇంతెందుకు చేస్తావు, మనం ఆ రోజు ఇంత పెట్టొచ్చాము, వాళ్ళు ఏమైనా నీకు ఇచ్చారా అన్న వాళ్ళు లేరా? మీరు వినలేదా శబ్దాన్ని? నేనైతే విన్నాను ప్రేమను వాళ్ళ, నేనైతే విన్నాను. చాలా మంది మా ఇళ్లలో పెద్దవారు ఎందరూ కూడా ఏమన్నా తెలుసా, ఇది పెడదాంలే, వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి పెడతారులే, అవునా, ముయ్య అంటాము మా భాషలో అయితే, మీరు ఏమంటారో తెలీదు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు
ఏదో బంగారు కానీ ఏదో కరతలం కానీ వేసినప్పుడు ఏమంటారు తెలుసా, తిరిగి ఇంతెందుకు ఇన్ని గ్రాములు ఎందుకు తిరిగి వాళ్ళు ఇస్తారా, ఇస్తారులే ఇది ఇద్దాం. అంటే ఏదో ఆశించి చేసేవాళ్ళు కానీ పెట్టే వాళ్ళు కానీ ఆశించి పెట్టే వాళ్ళే ఉన్నారు, అవునంటారా? ఆశించి చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఈ రోజు ఆశించి చేశారు వీళ్ళు. అయ్యో మనకు పిల్లలు లేరు కనుక మనం ఏదో ఒకటి చేద్దాము, చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఈ విధంగా చేస్తే అనుకున్నారా? యథార్థమైన అతిథి సత్కారము ఏది ఆశించకుండా, ఏది ప్రతిఫలాన్ని ఆశించకుండా వృద్ధాప్య దశలో ఉన్నా సరే ఏమండి సడగక ఆతిథ్యం చేశారు ప్రేమను వాళ్ళరా. సడగక ఆతిథ్యం చేసిన జంటలుగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. ఏమండి వారు ప్రతిఫలాన్ని ఆశించకుండా యథార్థముగా చేశారు గనుకనే వాళ్ళు ఏమయ్యారు తెలుసా, ప్రతిఫలాన్ని పొందుకున్నారు. అందుకేనండి టైటిల్ పెట్టాం, ప్రతిఫలాన్ని ఆశించని ఆతిథ్యం. అర్థమైంది ప్రేమ వాళ్ళ, ప్రతిఫలము ఆశించకుండా చేశారు. ఏదో మనకు కలుగుతుందని, ఏదో వాళ్ళకి చేస్తే, వాళ్ళకి ఏదో పెడితే మనకి ఏదో కలుగుతుందని, వారి ద్వారా ప్రార్థన సహాయం కోరదామనో, లేకపోతే వారి ద్వారా మనకు పిల్లలు లేరు కదా పిల్లలు కావాలని అడుగుదామని ఏ ఒక్క ఆలోచన వారికి రాలేదండి. వారిలో ఉన్న ఆసక్తి, ఆ ప్రేమ, యథార్థమైన మనసు వారు చూశారు కనుకనే వీరికి ఏం కొదవైంది, వీరికి ఏం చేయాలి అని వారు అబ్రహాముని అడుగుతున్నారు. అబ్రహాము నీ భార్య ఎక్కడుంది అనగానే ఇదిగో నా గుడారంలో ఉంది అని చెప్పగానే ఏమండి ఆ వృద్ధాప్య దశలో మీకు కుమారుడు పుడతాడు అనంటే ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యం. ఒక్కసారి ఆలోచించండి ప్రేమని వాళ్ళ, ఆశ్చర్యం అంటారా కాదా? ఏమండి వృద్ధాప్య దశలో ఉన్న వారికి పిల్లలు ఇవ్వాలి అనుకున్నది ఎవరండి? దేవుడు. ప్రేమ వాళ్ళరా, ఈరోజు నా జీవితాల్లో ప్రతిఫలం ఆశించకుండా ప్రతిదీ కూడా మనం చేసామని అంటే ప్రేమ వాళ్ళరా ఏమండి ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అంటే ప్రతిఫలం ఆశించకుండా చేయాలి. నువ్వు చేస్తున్న పని యథార్థంగా దేవుడు ఉన్నాడు, నాకు కలిగినది సమస్తం యావత్తు నేను తండ్రి కోసం చేయాలి, భూమి మీద నేను దీనుడుగా ఉండాలని ఆయన అనుకున్నాడేమో, అందుకే నేను దీన స్థితిలో ఉన్నాను. నేను దరిద్రురాలుగా భూమి మీద ఉండాలనుకున్నాడేమో, అందుకే ఇంత దీనమైన స్థితిలో నేను ఉన్నాను అని యథార్థంగా సేవ చేస్తూ వెళ్ళిపోవాలి ప్రేమ వాళ్ళరా. ఈ రోజు సేవ చేస్తున్న అందరూ కూడా తొలగిపోతున్నారు. దేవుని కోసం నేను ఇంత చేసిన ఆయనే నాకేం చేశాడు, దేవుని కోసం నేను ఇంత ప్రయాసపడ్డాను, ఇన్ని మీటింగ్లు పెట్టాను, ఇన్ని కానుకలు ఇచ్చాను, ఇన్ని సభలు ఏర్పాటు చేశాను, కానీ దేవుడు నాకు ఏ మేలు చేయలేదు. అంటే నువ్వు ప్రతిఫలాన్ని, అంటే దేవుడు నీకు ఏదో చేయాలి భూమి మీద అనుకునే నువ్వు ముందడుగేస్తున్నావు ప్రేమ వాళ్ళరా. దేవుడు నీకేదో చేయాలి, దేవుడు నిన్ను ఆస్వాదించాలి. అందుకేనండి ఈరోజు ఎందరేనండి ఏమంటున్నారు తెలుసా, ఇదిగో ఇంత కష్టపడ్డామండి, ఇంత చేసామండి, దేవుడి కోసం ఎన్నో ప్రార్థన చేసాం, ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేసాం, ఎన్నో చేసాము దేవుని కోసం, కానీ మాకు ఏ మేలు జరగలేదండి. ఏ మేలు అంటే నీవు ఆశించి చేస్తున్నావు. అంటే దేవునికి ఏమండి ఈరోజు ప్రతి ఒక్కరండి దశంభాగుల పేరుతో ఇవన్నీ కూడా ప్రార్థన చేసి ముందడుగు వేసి ఇదిగో దేవునికి ఇంత ఇస్తున్నాను అంటే దేవుడు నాకు ఇచ్చాడు నేను ఇంత ఇస్తున్నాను, ఇదే ఆ దేవుడు కోరుకున్నది. ఇది కోరుకున్నాడు దేవుడు. ప్రతిఫలాన్ని ఆశించి నువ్వు చేసేది ఏదైనా సరే ఏమండి ఈ రోజు నీకు అక్కడికి రాదు ప్రేమను వాళ్ళరా. నీకు మేలు చెయ్యదు, అది ఎప్పటికీ మేలు జరగదు ప్రేమను వాళ్ళరా. నీ జీవితంలో గనక ఇలాంటి మనస్తత్వం నువ్వు కలిగి చేస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఆ మనసు నీకుందా, ఈరోజు ఆ మనసు మనకుందా? అవునా? ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసేది తండ్రి కావాలి ప్రేమను వాళ్ళరా ఈరోజు. అవునా? అలాంటి మనసు ఈరోజు మనకుందని ఆలోచించుకోవాలి. ఎందరూ ఉన్నారండి. అందుకే అబ్రహాం గారితో అడుగుతున్నా, అబ్రహామ నీ భార్య ఎక్కడున్నది? ఏమండి ఈ రోజు కూడా నా కుమార్తె ఎక్కడుంది, నా కుమారుడు ఎక్కడున్నాడు, నా కుమార్తెకి నేను ఏదైనా చేయాలి, నా కుమారుడికి ఏదైనా చేయాలని తండ్రి అనుకోవాలి. తండ్రి అనుకోవాలి అనంటే నా జీవితాలు ఎలా ఉండాలి ప్రియమైన వాళ్ళ ఈరోజు. ఏమండి ఇలా ఒక అబ్రాహ్మ లాగా, ఒక శారమ్మ లాగా ఈరోజు మన జీవితాలు ఉండగలిగితే యథార్థమైన సేవ, నిష్కపటమైన సేవ. అందుకే అంటున్నాడు, ఒక మాట చూడండి బైబిల్లో రాయబడి ఉంటది, ఫిబ్రవరి 13వ అధ్యాయము, ఛార్జింగ్ లేదు చూడు, 13వ అధ్యాయం 1వ వచనం, ఫిబ్రవరికి రాసిన పత్రిక అందరూ తీయండి, 13వ అధ్యాయము 1వ వచనం. 13వ అధ్యాయము
సహోదరుల ప్రేమ ఏమండి నిలవరముగా ఉండనీయుము. సహోదరుల నిలవరముగా ఉండనివ్వండి, నిలవరముగా ఈ ప్రేమ ఆప్యాయత ఏమండి ఎంత ప్రేమించుంటే అంత చేసింటారండి. శారమ్మ గారు భర్తకు లోబడి 3 మానికల పిండిని కలిపి ఏమండి 5 కేజీల పిండిని కలిపి రొట్టెలు చేసిందంటే ఆమె ఎంత గొప్ప మనసు ప్రేమను వాళ్ళరా. ఎంత గొప్పగా ఆలోచించండి. ఊహకు అందట్లేదు. ఈ రోజు స్త్రీలుగా ఒక భార్యలుగా మన భర్తలకు మనం ఎంత లోబడ్డాము, ఎంత చేయగలుగుతున్నాం మనం. ఈ రోజు అలా ఉన్నారా? భర్తలకు తిరగబడుతున్నారంటే పరలోకపు తండ్రికి తిరగబడుతున్నామని ఆలోచించుకోవాలండి. అందుకే ఒకరికి ఒకడు సనగకుండా చేస్తూ అందులో ఏముండాలి? ఆ ప్రేమ నిలవరమైనది ఉండాలి. నిలవరమైన ప్రేమ నీలో నాలో ఉండగలిగితే ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుంటాము. ప్రేమ వాళ్ళరా, ప్రతిఫలాన్ని ఎప్పుడు ఆశించకూడదు. నేను దేవునికి ఇలా చేస్తున్నాను అంటే దేవుడు నాకు ఏదో చేస్తాడు అని మనం చేయకూడదు. ఏది చేసినా నా బ్రతుకు కాలంలో, నా జీవిత కాలంలో నా తండ్రి కోసం నేను ఇది చేసి తీరుతాను. చావా బ్రతుక ఏదైనా సరే, చావైనా సరే, బ్రతుకైనా సరే, ఏదైనా సరే నా తండ్రి కోసం నేను చేసి తీరుతాను అన్న గొప్ప మనసు, గొప్ప సంకల్పం మనలో రావాలి ప్రేమైన వాళ్ళారా. అలానే చూడండి, మరొక స్త్రీని చూద్దాం ప్రేమైన వాళ్ళారా. 2వ రాజుల గ్రంథం తీయండి అందరూ ఒకసారి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం చూడండి ప్రేమైన వాళ్ళారా. ఏమండి ఎందరినో దేవుడు మనల్ని మన ముందు ఎందుకు పెట్టాడో తెలుసా? ఈ రోజు నువ్వు నేను ఏదో ప్రతిఫలాన్ని ఆశించి భూమి మీద చేస్తున్నావని తండ్రి అనుకున్నాడేమో. అందుకని వాక్యాన్ని ఫీల్ అవ్వాలి, వాక్యాన్ని గ్రహించాలి. వాక్యాన్ని గ్రహించే ముందు వాక్యానికి తగిన మనసు మనలో ఉండాలి ప్రేమైన వాళ్ళారా. ఆనాడు ఒక భర్తకు ఏ విధంగా లోబడి తను సడగకుండా చేసిందో అలాంటి మనసు నీకు నాకు ఉండాలి ప్రేమైన వాళ్ళారా. ఈ రోజు సమాజంలో ఎందరినో చూస్తున్నాం, ఎందరిలో కూడా ఈ మనసు లేదండి. చూడండి 4వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ఒక దినం ముందు ఎలీషా షునేమి పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన స్త్రీ. ఏమండి షునేమి రాలంటే పేరే షునేమి రాలు కాదండి, ఘనురాలు ఆమె. అంటే షునేమి అనేది ఒక పట్టణం, అది కేవలం. అర్థమవుతుందా? ఏమండి నా మాటలు క్లారిటీగా ఉన్నాయి కదా? ఏమండి ఇక్కడ చూడండి, ఏమండి ఒక దినమందు ఎలీషా షునేమి పట్టణమునకు, షునేమి అనేది ఒక పట్టణం, అందుకేనండి షునేమిరాలు అనే పేరు వచ్చింది ప్రేమను వాళ్ళరా. ఆమె ఘనురాలైన ఆమెకు షునేమిరాలని ఎందుకు వచ్చింది తెలుసా? షునేమి అనేది ఒక పట్టణము, అవునా? చూడండి, పట్టణముకు పోగా వచ్చిన ఘనురాలైన ఒక స్త్రీ భోజనకు రమ్మని అతని బలవంతము చేసను. ఇక్కడ షునేమిరాలు ఎవరిని బలవంతం చేసింది? దైవజనుడండి. దైవజనుని బలవంతం చేసింది. బలవంతం ఏమండి? అక్కడ కూడా అబ్రాహం గారు ఏం చేశారండి? బతుమాలుకున్నాడు, ప్లీజ్ రండి, ఎండవేళలో వచ్చారు, కాస్త విశ్రాంతి తీసుకుందరు, కాస్త మంచినీళ్ళు ఇస్తాను, మీ కాళ్ళు కడుకుందరు, కాస్త ఆహారం తీసుకుందరు, మీ ప్రాణాలను బలపరుచుకుందరు అని ఏమండి బతుమాలుకున్నాడు. అవునా? ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఏం జరిగింది? భోజనమునకు రమ్మని అతను బలవంతం చేసిన కనుక అతడు మార్గం వచ్చినప్పుడల్లా అంటే ప్రతిసారి కూడా ఏమండి బలవంతం చేస్తుందండి. మనమైతే చేస్తామా? ఒక్కసారి 2 సార్లు మన పర్మిషన్ లేకుండా భోజనంకి వస్తే వామ్మో ఈవేంటి ఇలా తగులుకుంది మనకి, మనం వండుకున్నదే ఒక ముద్ద, ఈయనేంటి బాబో పెడుతున్నారని మన ఇంట్లో భోజనం టేస్ట్ గా ఉందని ఇలా వచ్చేస్తున్నాడు బాబో, ఇంకోసారి ఈయన ముందు భోజనమే చేయకూడదు, ఇంకోసారి ఈమెను భోజనానికి రమ్మని అసలే పిలవకూడదు అనుకుంటామా లేదండి? అనేవాళ్ళు ఎందరోనండి సమాజంలో. ఇక్కడ చూడండి, అందుకేనండి ఘనురాలు అని పిలువబడింది ఈమె. ఘనురాలు ఎందుకు చూడండి, ఏమండి ఇక్కడ బలవంతం. ఏ రోజైనా మన సేవకులను కానీ బంధువులను కానీ అతిథి సత్కారం విషయంలో బలవంతం చేస్తామా? ఏమండి ఒక విషయం చెప్తాను, ఆలోచించండి. ఇది అవునా కాదా? మీరే మనసులో ఆలోచించుకోండి. ఎవరైనా మనం భోజనాలు పిలుస్తాం, అయ్యా భోజనం చేయండి అంటే వాళ్ళు ఏమంటారు? అమ్మ పెట్టేసే అంటారా? అమ్మ వద్దులేమ్మా అంటారు. అనగానే మనం సైలెంట్ అయిపోతాం. అయ్యగారు వద్దంటున్నారు. ఒక్కసారి చేతిలో చేయి పెట్టుకుని మంచినీళ్ళు ఇచ్చేయండి.
అమ్మ లేదు, మొహమాటం, చాలా మంది మొహమాటం ఉంటదండి, మొహమాటం ఉంటది. ఏమంటారు, అమ్మా లేదమ్మా తినేసి వచ్చాను రా తల్లి వద్దురా అంటాం. అయ్యా అన్నయ్య మీరు తినేసి వస్తే ఏమంది, మీరు తిన్న వాళ్ళు ఎంత తింటారు చెప్పండి, ఒక ముద్దు తింటారు కానీ వెళ్ళి చేతిలో మంచినీళ్ళు ఒక చెంబు పెట్టేసాం అనుకోండి, మనం బలవంతం చేయగానే ఏం చేస్తారు, అమ్మో ఎంత బతిమాలుకుంటుంది, తింటే ఏమైంది ఒక ముద్దు తినేసి వద్దాం, ఆమె సంతోషం కోసమనే వెళ్తారు. ఓకే, ఇది బాగుంది. ఒకవేళ బలవంతం చేయకుండా ఆయన ఎక్కడెక్కడో స్వార్థను ప్రకటించొచ్చు ఉంటాడు, అవునా, మొహమాటంతో వెళ్ళిన చోటన్నా వద్దులేమ్మా అనుకుంటూ వచ్చుంటాడు. అప్పుడు కూడా మనం అయ్యో అయ్యగారు వద్దంటున్నారులే ఫీల్ అవుతున్నారని మనం సైలెంట్ అయిపోతే కడుపు మార్చుకుని వెళ్తే నీకు ఆశీర్వాదం వస్తుందా? మనసు ఏముంటుంది, తినాలనే ఉంటుంది, అవునా. ఏమన్నా అందరికీ వద్దండి, నాదే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నన్ను బాగా గుర్తుంచుకోండి, ఈ ఎగ్జాంపుల్ మర్చిపోవద్దు. మాది వలసకి వెళ్ళామండి, మనకు పచ్చళ్ళు అలవాటు కదా, ఆవకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. అక్కడ పచ్చడి లేదు, పాపం అనుకూలంగా ఉన్న వాళ్ళు తెచ్చుకుని, మేము కర్ణాటక నుండి అక్కడికి వెళ్ళాలంటే ఒక రోజు పగలు ఒక రోజు నైట్, ఓకేనా. అయితే అక్కడికి వెళ్ళాక ఒక అక్క దగ్గర మా ఆవకాయ పచ్చడి ఉంది, మాకేమో మొహమాట, అప్పటికే సప్పబడిపోయింది అదేంటి ఆవకాయ నోటికి తగలక. అయితే ఏమైంది, ఒక అక్క వచ్చి పచ్చడి డబ్బా చేతిలో పట్టుకొని అక్క వేసుకుంటారా అంటుంది. వద్దులెక్క అనగానే అక్క వేసుకుంటారా అంది. మళ్ళీ అక్క వద్దులెక్క, కాకపోతే అనుభవంతో చెప్తున్నాను ప్రేమనండి, అనుభవమే జ్ఞానం అంటారు చూసారా. అందుకే అక్క అక్క వెళ్ళిపోయాక అయ్యో అడిగి వేసుకుంటే బాగుండేది కదా, అక్క వెళ్ళిపోయింది. మేమేమన్నా యథార్థంగా మొహమాటంతో ఏమైనా అయిపోయింది, జస్ట్ అడిగారు అక్క వేసుకుంటారని ఒక మాట అడిగారు. అక్క ఏంటి అంటే సరిపోను మనకు మొహమాటంతో, అక్క వద్దులేక వద్దులేక, సరే ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మా డిస్కషన్లు ఎలా ఉన్నాయి, అయ్యో ఎంత బాగా అక్క అడిగింది, నేను వేయించుకుంటూ బాగుంది ఒక చిన్న ముక్క కాస్త నోరు టేస్ట్ అయ్యేది. అంటే అక్కడ భోజనం బాగాలేదని కాదు ప్రేమ వాళ్ళరా, మనకు ఉంటుంది కదా నాలుక టేస్ట్ అన్నది. అంటే ఇక్కడ ఆమె ఏం చేసింది, బలవంతం చేసింది ప్రేమ వాళ్ళ. అందుకే ఈ రోజు నుంచి ఎవ్వరు వచ్చినా బలవంతం చేసి ఒక ముద్ద అన్నం పెడదాం మనం స్త్రీలుగా, ఓకేనా. ఈ రోజు నుండి ఎవ్వరు వచ్చినా సరే, ఏమండి దైవ సేవకులు దేవుని పిల్లలు ఎవరు వచ్చినా ప్రేమతో చేద్దాం ప్రేమ వాళ్ళరా. చూడండి అందుకే చూడండి, బలవంతము చేసిన గనక అతను మార్గం పోయినప్పుడల్లా ఆమె ఎంత భోజనము చేయిచు వచ్చాను, చేయిచు ఏమండి ఒక్కసారి కాదు ప్రేమ ఆమె బలవంతం చేయడం వల్ల, ఏమండి ఆల్రెడీ 4వ అధ్యాయం నుంచి మీరు ఇంటికి ఇది అయిపోయిన తర్వాత కాన్ఫరెన్స్ కాల్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి చదవండి, చాలా చక్కగా ఉంటుంది ప్రేమ వల్ల. అది చదువుతుంటే మనసు ఎంత ఉల్లాసం అవుతుంటుంది. అందుకే మీకు స్టార్టింగ్ చెప్పాను, ఏమని తెలుసా, వాక్యాన్ని ఫీల్ అవుతూ చదవండి, ఫీల్ అవుతూ. అందుకే చూడండి, అదే నేను చదువుతున్న కోణంలో మీరు కూడా ఫీల్ అవుతే ఈజీగా మీకు అర్థం అవుతుంది. చూడండి ఒకసారి, కాగా ఆమె తన పెనిమిటిని చూసి మన ఎద్దుకు వచ్చుచూ పోచిన వాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. భక్తితో చెప్తుంది, ఏమండి భక్తి గల దైవజనుడని నేను నాకు తెలుసండి, ఆయన ప్రతిసారి వస్తున్నాడు కదండి. ఇలా ఫీల్ అవ్వండి మీరు వాక్యాన్ని, అవునండి వస్తున్నాడు కదండి, భక్తి గల దైవజనుడు అని నాకు తెలుసండి, నేను ఎరుగుదును అని ఎప్పుడంటాం చెప్పండి, తెలిసినప్పుడే కదండి. నాకు తెలుసండి ఆయన భక్తి గల దైవజనుడని నాకు తెలుసండి అన్నప్పుడు, కావున అందుకే మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించుదామండి. ఏమండి ఏమండి దైవజనుడు అండి, భక్తి గల దైవజనుడు, అందుకే ఆయనకు ఒక మేడ మీద ఒక గది కట్టిద్దామండి. ఒక గది మరేం చెప్పింది, అందులో అతని కొరకు ఒక మంచం. ఏమండి అన్నం పెట్టడమే కష్టం, ఇల్లు కట్టించడం అంటే చిన్న మాట అండి ఇది. ఎంత భక్తి అండి, అందుకే ఘనురాలు అని పేరు పొందుకుంది ప్రేమ వాళ్ళ. ఘను అందరికీ రాదండి ఆ యొక్క భాగ్యము. అది పొందుకోవాలంటే ప్రతిఫలం ఆశించని మనసై మనది ఉండాలి, సనగకుండా చేసే మనసై ఉండాలి. కాబట్టి సహోదరుల ప్రేమ నిలవరముగా ఉండే మనసు మనదై ఉండాలి ప్రేమ వాళ్ళరా. అందుకని ఏమండి ప్రతిసారి వస్తున్న ఆయన భక్తి గల దైవజనుడు అని నాకు తెలుసండి, అందుకే మేడ మీద ఒక గది కట్టిద్దాము, ఆ గదిలో ఒక మంచం పెడదామండి. తర్వాత ఇంకేం చెప్తుంది, బల్ల పీట దీపస్తంభము నుంచుదుము, అతడు మన ఎద్దుకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పిన భర్తతో చెప్తుందండి. మనం స్త్రీలుగా మన భర్తలను ఎలా మోటివేట్ చేస్తాం మనం దేవుని పనిలో, ఏమండి ఇది చేద్దామండి, ఏమండి ఎన్ని రోజులు అయింది కదండి దైవ కార్యక్రమంలో మనం చేయలేదు కదండి, మన చోటుకెళ్ళి ఏమండి దేవుడు అన్నాడు కదా, ఏమని, మీరు
నా నామమును చేస్తే ఏమండి నా గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే మర్చిపోనని చెప్పిన దేవుడు మనం చేస్తే ఇలాంటి సత్క్రియలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే దేవుడు మర్చిపోడండి. మనం ఒక్కసారి ఏమండి బతిమాలుకుంటుందండి భర్తను. ఈరోజు మనం బతిమాలుకుంటున్నామా ఒక స్త్రీలుగా చేద్దామండి, దేవుని పనులు ఇలా చేద్దామండి, ఇలా ఇలా మోటివేట్ చేద్దామండి అని ఏ రోజైనా ఒక స్త్రీలుగా మనం ఒక భార్యలుగా ఏ రోజైనా సలహా ఇచ్చామా మన భర్తలకు? వారిని నిలబెట్టుకున్నట్లో వారిని ప్రేరేపించడంలో వారు కూడా పాలుభాగస్తులు అయ్యే విషయంలో ఏ రోజైనా మనం ప్రయాసపడ్డామా ప్రేమైన వాళ్ళరా? ఏమండి ఒక సునేమిరాలు గది కట్టించడం ఏంటండి, ఆ మంచం పెట్టించిన ధూపము బల్ల ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం ఏంటండి? ప్రతిసారి వచ్చినప్పుడు ఆయన బస చేయవచ్చును అంటే ప్రతిసారి వచ్చినప్పుడు కూడా ప్రియమైన వాళ్ళరా ఎవరైనా ఒకసారి కాకుండా 2 సార్లు వస్తేనే మనసు భరించలేదు. అమ్మో ఎన్నిసార్లు వస్తున్నారు వీళ్ళు మన ఇంటికి అనుకుంటాం, అవునా? ఒకసారి వచ్చిన వాళ్ళు ఇంకో 2సారి వచ్చి 3సారి 4సారి ఇలా రాగానే చదువుకునే మనసులు ఎన్నో ప్రేమైన వాళ్ళారా. ఈ రోజు అలా ఉన్నారా ప్రేమైన వాళ్ళారా? వాళ్ళు అలా ఉన్నారు. అందుకే చూడండి 11వ వచనంలో ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలోకి వచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతను దాసుడైన గెహజీ ఏమండి ఎలిషా గారు అంటున్నారు గెహజీ గారితో, గెహజీ ఈమె ఇన్నిసార్లు మనం వస్తున్నామే ఏది అసలు ఆమెకి ఏం కొదువైంది గెహజీ? ఇంత మన కోసం ఇంత ఆతిథ్యం ఇచ్చి బతిమాలుకుంటుంది భోజనం చేయమని, మా ఇంటికి రామని ఇంత ఆసక్తి గల వ్యక్తి ఈమె మన కోసం ఒక గది కట్టించింది, మంచం వేసింది, ధూపము బల్ల పీట సమస్తం అరేంజ్ చేసింది. ఇంత ప్రేమ చూపిస్తున్నా ఈమెకు నాకు తెలియదు గెహజీ ఏం కొదువైంది ఈమెకు, మనం ఏం చేయొచ్చు ఈమెకు అంటే గెహజీ అంటున్నాడు అయ్యా తర్వాత చదువుకోండి ప్రేమైన వల్ల ఏం లేదు అయ్యగారు ఆమెకు కుమారు లేదు, ఆమెకు సంతానం లేదు. ఏమండి నిజంగా ఆమె సంతానము లేకుండా నాకు ఇలా దైవజనులకు చేస్తే నాకు పిల్లలు పుడతారేమో, దైవజనులు నా ఇంట్లో ఉంటే నాకు పిల్లలు పుడతారేమో, దైవజనుడు మా ఇంట్లో భోజనం చేసి ప్రార్థిస్తే నాకు సంతానం కలుగుతుందన్న ఆశతో చేసిందా? ఆమె ఆశతో చేసిందా? లేదు ప్రేమ వాళ్ళారా ఏ ఆశ వారిలో లేదండి. భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును అంటే ఆమెలో ఎంత భక్తి ఉంది? భక్తి గల దైవజనుడు అని ఎరిగింది అని అంటే ఆమెలో ఎంత భక్తి ఉందో ఒక్కసారి ఆలోచించండి. భక్తి ఉన్న వాళ్ళకి భక్తి అర్థమవుతుందా? అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా. ఏమండి ఈ రోజు సమాజంలో ఎక్కడ చూసినానండి ఈ భక్తి ఎక్కడండి కనిపిస్తుంది? సేవకుడు అలసిపోయి కొన్ని 100 కిలోమీటర్ల నుండి వచ్చినా సరైన భోజనం పెట్టలేని పరిస్థితి. ఏమండి అందుకని అంటుంటారండి డాడీ డాడీ లైవ్ లో ఏమంటుంటారు తెలుసా, మీ దగ్గరకు వచ్చిన సేవకుడు మరొక చోటుకి వెళ్ళి చక్కగా వాక్యాన్ని వినిపించాలి అనంటే నువ్వేం చేయాలో తెలుసా, అన్ని కూడా చక్కగా అమర్చాలి. చక్కగా ఏ ఒక్కటి కూడా ఆయనకు కొదవ లేకుండా ఆయన ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తను వహించాలని. అంటే ఈరోజు సేవకుల పట్ల నీకు నాకు ఎంత భక్తి ఉంది, ఆ సేవకులకు మనం ఎలాంటి ఆతిథ్యాన్ని చేస్తున్నాం ప్రేమ వాళ్ళరా. ఒక సునేమిరాలు చూడండి భర్తను ఎలా ప్రేమించింది, తర్వాత దైవజనుడిని ఎలా ప్రేమించింది. ప్రేమించడం కాదండి, ప్రేమ అంటే కేవలం మాటల్లో కాదు క్రియల రూపమైన ప్రేమది. ఈరోజు చూడండి మనం కూడా చూపిస్తున్నాం అక్క అక్క అయ్యా అయ్యా అన్న అన్న అని ఈ విధంగా ప్రేమలు తెగ ప్రేమను వాళ్ళకి ఉపయోగిస్తుంటాం. కానీ క్రియలేవి ఆయన నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చేసే క్రియలేంటి? ఏమండి ఈ రోజు ఎంతో మందిని అంటుంటారండి. అందుకే దైవజనులు అంటుంటారు ఎవరిని నమ్మకండి, ఎవరి ప్రేమలు కూడా శాశ్వతంగా కేవలం మాటలే, క్రియలు ఉండవు. క్రియలు కలిగిన భక్తి మనలో ఉండాలి ప్రేమను వల్లరా. క్రియలు కలిగిన భక్తి మనలో ఉంటే ఖచ్చితంగా దేవుడు చూస్తాడా? మర్చిపోతాడా దేవుడు? మర్చిపోడండి. అందుకే చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనంలో ఏమంటున్నారు చూడండి. గిన్నెడు మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనం చూడండి ప్రేమ వల్లరా. చూడండి ఎవడును మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెలు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చెనో వాడు తన
ఫలము ఫలము ఏమండి ఫలము ప్రతి ఫలమును ఆశించని ఆతిథ్యం. ప్రతి ఫలం ఇక్కడ చూడండి, ఫలము పోగొట్టుకొనడు. ఫలము ఏమండి మన టాపిక్ ఏంటి? ప్రతి ఫలము ఆశించని ఆతిథ్యం. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ప్రతి ఫలము ఆశించకుండా చేస్తే ఫలమును పోగొట్టుకోడు. ఎవ్వరు మనం ఏమండి మనం చేసే సేవ కానివ్వండి, చేసే ఆతిథ్యం కానివ్వండి, చేసే దేవుని ప్రతి సక్రియలు కానివ్వండి, అవి వ్యర్థం కావండి. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే మర్చిపోని దేవుడు ఏమండి ఫలంను మనం పోగొట్టుకోం ప్రేమను వల్ల. అందుకే అన్నాడు ఫలము పోగొట్టుకోడు. ప్రతి ఫలము అంటున్నాం మనం, ఓకేనా? ప్రతి ఫలమును ఆశించని ఆతిథ్యములో చేస్తే ఫలాన్ని మనము పోగొట్టుకోము. ప్రేమ ఎప్పుడు కూడా ఏదో ఆశించి ఎవరిని ప్రేమించొద్దు, ఏదో ఆశించి దేవుని విషయంలో కార్యక్రమాలు మనం చేయొద్దు ప్రేమ వల్ల. అందుకంటున్నాడు పోగొట్టుకున్నది నిశ్చయముగా. ఈ మాట నమ్ముదామా? నిశ్చయముగా నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా ప్రేమ వాళ్ళరా, నిశ్చయము అన్నమాట సత్యం అండి. ఏమండి వాక్యమే సత్యము. వాక్యాన్ని మనం ఎప్పుడైతే నమ్ముతామో, వాక్యాన్ని ఎప్పుడైతే గ్రహిస్తామో ఏమండి అప్పుడే మనలో నిజాయితీ అన్నది ఏర్పడుతుంది. అందుకే మీకు మొదట్లో ఒక మాట చెప్పాను, ఏమండి ఆయన సెలవు లేనిదే భోజనమే చేయలేనప్పుడు అవునా వాక్యం ఎలా అందుతుందండి? ఇంత గొప్ప వాక్యము, ఇంత సత్య వాక్యము ఎలా అందుతుంది మనకు? ఆయన సెలవు లేనిదే ముద్దన్నమే తినలేని మన జీవితాలకు ఏమండి పరలోకపు తండ్రి మాటలు ఎలా అందుతాయి అనుకుంటున్నారు? ఈ రోజు నీకు నాకు ఈ మాటలు వినిపించాయి, నీకు నాకు ఈ మాటలు అందాయి అనంటే ఎక్కడో లోపం ఉంది. మనం అందరం కూడా సరి చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఈ రోజు ఎక్కడో నేను ఏదో ఆశించి చేస్తున్నానేమో, ఏదో ప్రతిఫలం ఆశించి చేస్తున్నానేమో, చేసే విషయంలో సనుగుతున్నానేమో, యథార్థత నాలో లేదేమో, చేసే దాంట్లో నా భర్తకు నేను లోబడకుండా ఉన్నానేమో. ఎన్ని పాయింట్లండి దేవుడు అందించాడు. దేవుడు ప్రియను అలారా ఈ రోజు ఇన్ని పాయింట్లను మనం జీర్ణించుకోగలుగుతున్నామా? ఆలోచించుకుందాం ప్రియను అలారా. ఒక శారమ్మను చూడండి, భర్త ఏమండి 3 మానికలు పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమంటే మోహాన్ని ఇస్తుంటాం మనం. అయితే అయ్యో ఏమండి 1/2 కేజీ పిండి రొట్టెలు చేయడానికి ఎంతో అలసిపోయి భర్తను ఏమండి ఇంకా అంతకు మించి నైట్ కౌంట్ డౌన్ భర్తకి ఇంకా ఇంత పని చేయించాను నాతో, ఎంత రొట్టె చేసిన, చేతులు అరిగిపోయినాయి, కాళ్ళు అరిగిపోయి, ఎండలో నిలబడి చెమటలు కారిపోయి ఎంత అలసిపోయినా మళ్ళీ ఇప్పుడు ఏమన్నా చేయమంటా? నువ్వు తెచ్చుకో వెళ్ళి, ఏమైనా తీసుకురావంటే అన్న 5 కేజీల పిండి పిసికి రొట్టెలు చేయించావు నాతో, మళ్ళీ నేను వెళ్ళి తెచ్చివ్వాలా నీకు? కాస్త నా మీద కనికరం లేదా? నాపై జాలి లేదా? నేను పడిన కష్టం నీకు అర్థం కావట్లేదా? ఎన్ని అంటామండి స్త్రీలుగా. దేవుడు మనం ఇష్టపడి అందించాడు ప్రేమను. మంచి మనసుతో స్వీకరిద్దాం. ప్రతిది కూడా ఇది నాకే అనుకోవాలి. దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట ఏమండి సేవకుల నోట నుండి వచ్చి ప్రతి మాట నా తండ్రే వినిపించాడన్న మంచి మనసుతో మనం స్వీకరించాలండి. అలా స్వీకరించగలిగితేనే మన గుండెల్లోకి వెళుతుంది. ఒక చిన్న మీరు ఆలోచించండి, ఎంత యథార్థంగా సేవ చేసింది. దైవజన్యం బతిమాలుకొని ఏమండి ఇల్లు కట్టించింది, మంచం వేసింది, దీపము బల్ల పీట సమస్తం అరేంజ్ చేసింది. ఏమండి మెచ్చుకున్నాడండి దైవజనుడు. ఎలీషా గారు మెచ్చుకున్నాడు. గేహజీ ఈమెకి ఏం చేయాలి, మనం ఏం చేస్తే ఈమెకి ఏం కొదవైంది అంటే, ఏం లేదు ప్రభా, ఈమె కుమారుడు కొదవై అన్నాడు. ఏమంటే అదంతా చదివితే ఇంకా లేట్ అయిపోతుంది. చదువు అనగానే కుమారుడు అనుగ్రహించాడు. తర్వాత ఆ కుమారుడు కూడా ఏమయ్యాడు? చనిపోగానే ఎక్కడో మనలాగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఎక్కడ అంబులెన్స్ చూడాలి, ఎక్కడ మల్టీ స్పెషాలిస్ట్ హాస్పిటల్స్ ఉన్నాయని ఆలోచించలేదు. మరలా విశ్వాసంతో దైవజనుని దగ్గరికే వెళ్ళింది. ఎందుకు? విశ్వాసంతో ఏమండి మనకు కూడా అలాంటి విశ్వాసం ఉండాలి. ఏది జరిగినా ఏం చేసినా నా దేవుడు ఉన్నాడు, నా దేవుడికి నేను చేసేది ఏది చేసినా నేను యథార్థంగా చేయాలి, ఏది కూడా ఆశించకుండా నేను చేయకూడదు. ఈరోజు ఎందరో లోకంలో అంటుంటారు ప్రేమైన వాళ్ళరా, దేవునిలోకి వచ్చి భక్తిగా ఎన్నో దైవ కార్యక్రమాలు చేసి తెలియపోతారు. తర్వాత ఎందుకయ్యా, ఒకప్పుడు మీరు బానే ఉన్నారు కదా, ఒకప్పుడు చక్కగా ప్రార్థనకు వచ్చేవారు, ఎడతెగకుండా ప్రార్థనకు వచ్చేవారు, తప్పకుండా ప్రార్థనకు వచ్చేవారు, ఇప్పుడు ఎందుకు రావట్లేదు అని అడగగానే వాళ్ళ అనుమతి, అదేంటమ్మా ఎంత చేశాను నేను దేవుడికి, దేవుడు మాకు ఏం మేలు చేయలేదు, నా కుమారులు చనిపోయారు,
అదిగో నా పంటల ఆశ వచ్చింది, నా కొడుక్కి జాబ్ రాలేదు, ఎన్నెన్నో చెప్పుకొస్తారు ప్రియమైన వాళ్ళారా. అంటే వారు వచ్చేది ఏంటో తెలుసా, ఈ లోక సంబంధమైన సుఖభోగాలను ఆశించి, ప్రతిఫలాన్ని ఆశించి దేవునికి సేవ చేసేవారుగా ఉన్నారు తప్ప యథార్థమైన జీవితం ఎక్కడ కనిపించట్లేదండి. అలాంటి జీవితాలు మనకొద్దని ఆశిస్తూ ప్రియమైన వాళ్ళారా, ఒక శారమ్మ లాగా, ఒక అబ్రాహ్మ లాగా, ఒక సునేమిరా లాగా తమ జీవితాలను వారు చేసే పనులు ఏ విధంగా ఉన్నాయో మనం చూసాం. మనం అదే విధముగా మన జీవితాలని మనం కట్టుకొని ప్రతిఫలాన్ని ఆశించకుండా యథార్థమైన సేవను చేసి దేవుడు నా మహాలోకానికి చేరుకుందాం. ఈ భూలోకంలో మన కష్టాలు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు. ఏమండి, యోబుకి ఎన్ని కష్టాలండి, ఎన్ని బాధలండి. అపవాదికి అప్పగించి, ఇదిగో నువ్వు నా యోబు ప్రాణాన్ని తప్ప నువ్వేమైనా చేసుకోమన్నాడు. చేసుకోమని ఎన్ని పరీక్షలు పెట్టిందండి. 10 మంది కుమారులు పోయి, యావది ఆస్తి సమస్తం మొత్తం కోల్పోయినా అక్కడ కూడా అపవాది ఏమండి వెనకడు వేయలేదు. ఏం చేసింది తెలుసా, తర్వాత శరీరం మీద దెబ్బ తీసింది. ఇదేంటి, యోబు లొంగట్లేదు కదా, లొంగాలంటే నేను ఏదో చేసి తీరాలని ఏమండి యోబు మీద కురుపులన్నీ, భయంకరమైన కురుపులన్నీ చీములు పట్టేసి భయంకరమైన వేదనకు గురి చేసింది. చివరికి గోనె పట్ట కట్టుకొని బూడిదలో పడి చిల్ల పంకులతో రెక్కుకుంటే గోక్కుంటుంటే చివరికి కట్టుకున్న భార్యను కూడా ప్రేరేపించేశాడండి అపవాది. అయ్యా, ఇంకా నీ యథార్థతను వదులుకుందావా, ఇంకా నీ దేవుణ్ణి ఇంకా నువ్వు ఆరాధిస్తావా, ఏమండి ఎందుకయ్యా ఇంత ఇంత జరిగిన, ఇదిగో నీ యావత్ సమస్తమే పోయింది, మొత్తం నీ కడుపున పుట్టిన పిల్లలు కూడా పోయారు, నీ స్నేహితులు దూషించారు, అప్పటి వరకు నా వాళ్ళు వచ్చిన నీ బంధువులు, నీ పిల్లలు, సమస్తం బంధువర్గం కూడా వెళ్ళిపోయారు, అందరిని వదిలేశారు, చివరికి నీ శరీరం కూడా దెబ్బతిన్నది. ఎన్ని అవమానాలు భరిస్తున్నావు, ఇంకా నీకు బుద్ధి రావట్లేదా, ఇంకా బుద్ధి రావట్లేదా? ఏమండి, యోబు పడిన బాధ అంతా ఇంత కాదండి. ఒక చిన్న బాధ, ఇక్కడ చిన్న మన కురుపు వేసినా, చిన్న గాయం వేసినా మనం ఎంత బాధపడుతున్నాం, ఒళ్ళంతా కూడా ఆ పుళ్ళతో బాధపడుతూ, చిల్ల పెంకులతో గోకుంటూ, గోనె పట్టను చుట్టుకొని బూడిద పడి ఏమండి దొల్లుతో ఆ పరిస్థితి చూడండి. ఏమండి, కడ వరకు నీతోనే ఉంటాను, నీకే సేవ చేస్తాను, నిన్ను తప్ప ఎవరినే ఆశించాను, నీకు తప్ప ఏది నేను చేయను అని ఆ రోజు పెళ్లి రోజు ప్రమాణం చేసిన భార్య, అయ్యా దేవుని దూషించి మరణం కమ్మరాదు, మరణం కమ్మరదు అంటే దేవుని దూషించి చావరాదు, ఇంకెందుకయ్యా ఈ బ్రతుకు, చివరికి నీకు ఇంత దారుణమైన స్థితి వచ్చింది కదా అని అన్నా సరే విశ్వాసంలో ఎంత మాత్రం, అందుకే అంటున్నాడు ఒక మూర్ఖురాలు, ఏమంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడుకో అంటే దేవుని నుంచి మేలు పొందడం కానీ కీడు అనుభవింపుతా కదా. ఎంత గొప్ప మనసు అండి, అలాంటి మనసు మనం కలిగి ఉండాలి ప్రియమైన వాళ్ళారా. ఈ లోకంలో ప్రతిఫలాన్ని ఆశించి మనం ఏది చేయొద్దు, మనకున్న యావత్ జీవితం సమస్తం, మన ఆరోగ్యం ఏదైనా క్షీణించిపోని లోకం నిందిస్తుందండి. ఆరోగ్యం పోగానే వీళ్ళు ఇంత భక్తులు, ఇంత వాక్యం చెప్పేవాళ్ళు, వీళ్ళకెందుకు ఈ రోగం రావాలి అని నిందలు వేస్తుందండి సమాజం. మనకేదో జరిగినప్పుడు వాళ్ళంత భక్తులు కదా, వాళ్ళు అంత చక్కగా ప్రార్థన చేస్తారే, వాళ్ళు అంత భక్తిగా ఉంటారే, వాళ్ళకెందుకు ఈ రోగం వచ్చింది, వాళ్ళకెందుకు ఈ బాధలు వచ్చాయి, వాళ్ళ ఇంట్లోనే ఇలా ఎందుకు జరిగాయని ఎన్నో నిందలు వస్తాయి ప్రియమైన వాళ్ళరా. వాళ్ళన్నిటిని భరిద్దాం, అలా వాటన్నిటినీ ఓర్చుకుని యథార్థమైన నిష్కపటమైన సేవలో ముందు కొనసాగుదాం. ఈ భూలోకంలో మనకి ఏది కూడా ప్రతిఫలాన్ని ఆశించి మనము ఆతిథ్యం వద్దు ప్రేమను వాళ్ళరా. యథార్థమైన సేవను చేస్తూ తండ్రి పాదాల చెంతకు మన అందరం చేరుకోవాలని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం అండి. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ దయగల నామానికి వందనాలు నాయన. దేవా, ఆయన సెలవు లేని భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమో అన్నారు నాయన. మీ సెలవు ఉంది కనుకనే తండ్రి ఈ రోజు అన్నయ్యలతో, అక్కలతో, చెల్లెళ్లతో మా అందరినీ మీరు తండ్రి కలిసేలా చేసి ముత్యపు వంటి మాటలు వినిపించారు నాయన. దేవా, ఈ మాటలు మా గుండెల్లో తండ్రి మాకు నరాలను, ఎముకలను, మూలుగలను విభజించినంత మట్టుకు దూసుకువెళ్ళి ఫలించి మా హృదయాలలో తండ్రి వాటిని నిలవరముగా ఉండదేమని కోరుతూ తండ్రి నాయన, ఈ రోజు అపవాది నాయన విశ్వాసంలో తొలిపోవడానికి ఎన్నో ఎత్తుగడలు వేస్తుంది నాయన. వాటన్నిటిని కూడా భరిస్తూ తండ్రి ఈ భూమి మీద ఉన్నంత కాలము నాయన ఏది కూడా ప్రతిఫలంను ఆశించకుండా
యథార్థమైన మీ సేవలను చేసి ఈ తనువును చాలించే భాగ్యాన్ని నాకును మాకును మా అందరికి మీరు ప్రసాదించమని కోరుతూ తండ్రి, మీ చిత్తమైతే మరలా ఈ విధంగా కలుసుకొని మహోన్నతిని మాటలు నేర్చుకున్నట్టులో మా అందరిని మీరు పాలి భాగస్థులను చేయమని కోరుతూ ఈ యొక్క చిన్న ప్రార్థన మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన నామం అడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.